కొన్నిసార్లు మన జీవితంలో మనల్ని ఎక్కువగా ఏడిపించేది మనల్ని వదిలి వెళ్లిపోయిన వాళ్ళు కాదు, మనల్ని ప్రేమిస్తున్నామని చెప్పి మనసును ముక్కలుగా చేసిన వాళ్ళు. మీరు ఎప్పుడైనా ఒకరిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తే చివరికి ఆ ప్రేమే మీ ప్రశాంతతను తీసుకెళ్ళిందా? ప్రతిరోజు ఇంకొంచెం ఓపిక పడితే మారిపోతారు అని ఆశిస్తూ మిమ్మల్ని మీరు మర్చిపోయారా? అయితే ఈ వీడియో మీకోసమే. నిజం చెప్పాలంటే చాలామంది ప్రేమ పోయిందని కాదు, ఆ ప్రేమ కోసం తమను తాము పూర్తిగా మార్చుకున్నామని గుర్తొచ్చినప్పుడు ఎక్కువగా విరిగిపోతారు. ఒకప్పుడు మీరు చాలా హ్యాపీగా ఉండేవారు, చిన్న చిన్న విషయాలకు కూడా నవ్వేవారు. కానీ ఇప్పుడు ఫోన్ రింగ్ అయినా టెన్షన్, మెసేజ్ వచ్చినా భయం, ఆ వ్యక్తి పేరు కనిపించినా గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఒక్కసారి మీకే మీరే అడగండి, ప్రేమ మీకు ప్రశాంతత ఇస్తుందా లేక భయాన్ని ఇస్తుందా అని. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు చెబుతున్న ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మన మెదడు ప్రేమను కూడా ఒక వ్యసనంలా చూస్తుంది. అందుకే మనకు బాధ కలిగించిన వ్యక్తినే మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటూ ఉంటాం. అందుకే వాళ్ల దగ్గరకు తిరిగి వెళ్లాలని ఉంటుంది. అది మన మెదడు సహజంగా పనిచేసే విధానం. ఈ వీడియో చూస్తున్న మీలో గతంలో ఎంతమందికి బ్రేకప్ అయ్యింది? కామెంట్లో రాయండి. ఇంతకీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేశారా? చేశారుగా అయితే థ్యాంక్ యూ. గుర్తుంచుకోండి, కొన్ని బ్రేకప్స్ మన జీవితాన్ని ముగించడానికి రావు, మన జీవితాన్ని మార్చడానికి వస్తాయి. ఈరోజు మీరు ఏడుస్తున్నారు, కానీ ఒకరోజు ఇదే బాధ మీ విజయానికి కారణం అవుతుంది. ఎందుకంటే చాలామంది తమ జీవితంలో అత్యంత గొప్ప మార్పులను అత్యంత బాధాకరమైన రోజుల తర్వాతే ప్రారంభించారు. ప్రేమించిన వ్యక్తి వెళ్లిపోయారు అంటే మీ విలువ తగ్గిపోయిందని కాదు, దేవుడు మీకోసం సిద్ధం చేసిన మంచి జీవితానికి ఇది ఒక కొత్త ప్రారంభం కావచ్చు. ఈరోజు ఎంత చీకటి కనిపించినా ఒక రోజు అద్దంలో మీరే మిమ్మల్ని చూసుకుని, ఆ రోజుల్లో నేను ఎలా బతికానో తెలియదు, కాని ఇప్పుడు నేను మళ్లీ నవ్వుతున్నాను అని గర్వంగా చెప్పే రోజు వస్తుంది. అది ఖాయం.